వెల్కమ్ టు మై ఛానల్ రాధికా భక్తిమాలిక ఛానల్. గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత పుస్తకం నుండి 2వ అధ్యాయంలో 21వ శ్లోకము. అహో జన సమూహే అపి న ద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వ రతిం కరవాణ్యహం. అహో జన సమూహేపి న ద్వైతం అహో జన సమూహే అపి న ద్వైతం పశ్యతో మమ అరణ్యమివ సంవృత్తం క్వరతిం కరవాణ్యహం. పదాల అర్థము. జన సమూహే అపి అంటే జన సమూహము మధ్యమునందును, ద్వైతం అంటే ద్వైతమును, నా పశ్యతి చూడనటువంటి, మమ అంటే నాకు, అరణ్యమివ అంటే అరణ్యము వలె, సంవృత్తం అంటే ఉన్నది అయినది, తస్మాత్ అంటే ఆ కారణము వలన, అహం నేను, క్వ అంటే ఎక్కడ, రతిం అంటే మోహమును, రతిని, కరవాణి అంటే చేయగలను, అహో ఆశ్చర్యం. శ్లోకం యొక్క అర్థము. అహో అద్భుతం, మహాజన సమూహ మధ్యంలో కూడా నాకు రెండవదేదీ కనిపించడం లేదు, ద్వైత భావమే లేదు, అరణ్యంలో ఉన్నట్టుగానే ఉంది, దేని మీదనైనా నాకు కోరిక ఎలా ఉంటుంది? మరికొంత వివరణ. నామరూపాత్మకమైన జగత్తంతా ఏ విధంగా మిథ్యగా ధృవపడిందో, ఏ విధంగా తాను అనంతమైన ఆత్మ చైతన్యంగా నిలిచి ఉన్నాడో కిందటి శ్లోకాలలో వర్ణించారు జనకుడు. శరీర భావన, మానసిక ఇష్టాయిష్టాలు, బుద్ధి తాలూకు నిశ్చయాలు అన్నీ కూడా తనలో ప్రస్తుతం లేవు. తాను కేవలం చైతన్య రూపాన్నని తెలుసుకున్నాడు. సహజంగా మనకొక సందేహం రావచ్చు. ఆత్మజ్ఞాని సమాజంలో తిరిగేటప్పుడు ఏమని భావిస్తాడు? ఈ సందేహాన్ని ఇక్కడ జనకులు తీరుస్తున్నారు. మనోబుద్ధులకు మాత్రమే నానాత్వం గోచరిస్తుంది. వాటిని అధిగమించినప్పుడు నానాతత్వాన్ని చూసి అహంకారి ఉండడు. తన స్వస్థితిలో నిలిచిన జనకుడు అందుకే అలా అంటున్నారు. అహో అద్భుతం, ద్వైతమే లేదు. జన సమూహ మధ్యలో ఉన్నప్పటికీ అంతటా చైతన్యమే భాషించడం చూస్తున్న జనకుడు అరణ్య మధ్యంలో ఏకాంతంగా శాంతంగా ఎలా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉందని అంటున్నాడు. ఈ విధంగా సర్వత్రా తన ఆత్మ చైతన్యాన్నే చూస్తున్నప్పుడు దేని మీదనైనా రాగభావం ఎలా కలుగుతుంది జ్ఞానికి? తన స్వస్థితిలో తాను ఆనందంగా ఉంటాడు. వ్యవహారాలన్నీ సహజంగా వాటంతట అవే జరుగుతుంటాయి. హరి ఓం తత్సత్.